He will not change. And there is no need for God to change. అసలు దేవునికి మార్పు అవసరమే లేదు. ఒకవేళ మార్పు చెందాలంటే ఆయన చెడుకే మారదాడు కానీ ఇంకా మంచికి మారలేడు. ఎలాగైతే ఇన్ఫినిటీ తర్వాత ఇంకేమీ లేదో, పరిపూర్ణత తర్వాత ఇంకేమీ పదము లేదో, దేవునికి కూడా పరిపూర్ణుడు కాబట్టి అంతకన్నా మంచిగా మారే అవకాశం లేదు. మంచికి ప్రతీక, ప్రేమకు నిలువెత్తు ఆధారము ఆయనే. ఇంకా ఆయన మారవలసిన ఉద్దేశాలు ఇంకెక్కడ కనపడట్లేదు. అయితే మనము యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ గురించి చూసాం. ఈ బైబిల్ మొత్తంలో కూడా దేవుని యొక్క సంపూర్ణత మనకి ఎప్పుడు వివరించలేదు, అది మనలకు చూపించలేదు. దేవుని యొక్క సంపూర్ణత ఎప్పటికీ మనకి దేవుని యొక్క సంపూర్ణత ఎప్పటికీ మనకి ఇవ్వలేదు. ఎందుకంటే ఈ యొక్క గుణగణాలు మనకి కొద్దిగా మాత్రమే, మన బుర్రలకు సరిపడా మాత్రమే అవి మనకి వివరించబడినాయి. అంతకన్నా మించి ఆ యొక్క గుణగణాలు మనకి దేవుడు వివరించలేడు. అంటే మన లాంగ్వేజ్లో అది మనకి సాధ్యము కాదు అని మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అయిన తర్వాత ఈ 4 డిఫరెంట్ ప్యాసేజ్ని కొద్దిగా ఆలోచన చేసి మన వాక్య భాగాన్ని ముగించుకుందాం. దాని తర్వాత దాని యొక్క ప్రాక్టికల్ లెసన్స్ ఏంటి అని మనం ఆలోచన చేసి మన వాక్య భాగాన్ని ముగించుకుందాం. ఒక 35 నిమిషాల లోపే మనం ముగించుకుని భోజనాలు వచ్చినాయి కాబట్టి బల తీసుకున్న తర్వాత అందరము క్రమంగా భోజనం చేసి బయటకు వెళ్దాం. మొదటిది ఆదికాండం దగ్గర మనము చూసాం. ఒక్కసారి అక్కడికి వెళ్తే ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు. 6వ అధ్యాయము 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం ఒక తలంపులోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి యెహోవా చూచి తన భూమి మీద నరులకు చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నచ్చుకొనెను అని. దీన్ని ఒకవేళ మనము ఏ రీతిగా అర్థం చేసుకోవచ్చు. దేవుడు అనంతమైన జ్ఞాని అయిన దేవుడు, అనంతమైన ఫోకస్ ఆన్ మీ నాట్ ఆన్ సెల్ఫ్, అనంతమైన జ్ఞాని అయిన దేవుడు ఒక సృష్టిని చేశాడు. అది తన రూపంలో, ఎలాగా తన రూపంలో నరుణ్ణి చేసుకున్నాడు. ఈ నరుని యొక్క అంతము దేవునికి తెలీదా? అనంతమైన జ్ఞానంలో భవిష్యత్తు జ్ఞానము చూడగలిగిన దేవుడు ఆ భవిష్యత్ జ్ఞానంలోనికి చూచి నరుడు పడిపోతాడు అనే విషయం ఆయనకు తెలియదా? కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే దేవుడు సంతాప పడేను. నరుని చేసినందుకు దేవుడు సంతాప పడను. సింపుల్గా నేను ఈ పని ఎందుకు చేశాను అని నేను తిట్టుకుంటున్నట్లు కొన్ని సందర్భాల్లో, అంటే ఒక విధంగా మనము అనుకున్నట్లు కాదు, మనకు అర్థమవటానికి దేవుడు సంతాప పడుతున్నాడు. అరే ఈ అనవసరంగా ఈ నరులు చేశాను అని ఒక రకమైన ఎమోషనల్ డిస్కంఫర్ట్ని మనకి చెప్పడానికి మాత్రమే ఈ యొక్క మాటలు చెప్పబడినవి. ఒకవేళ దేవుడు నరుని చేసి ఉండకపోదు, లేదా దేవుడు చేయటానికి సంతాప పడినానంటే ఎఫెసీ పత్రిక 1 ప్రకారము భూపునాదులు వేయక మునిపే క్రీస్తులో మిమ్మలను ఎరిగెను. భూపునాదులు వేయక ముందే క్రీస్తులో మిమ్మలను ఏర్పరచుకొనెను. భూపునాదులు వేయక మునిపే క్రీస్తు యొక్క సిలువను దేవుడు చూశాను. భూపునాదులు వేయక ముందే ముగ్గురు మాట్లాడుకుని నేను వెళ్తాను నరుని రక్షించడానికి అని క్రీస్తు నిర్ధారణ చేసుకుని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం చెప్తుందంటే టెంపరీగా కొంతమంది పాపం చేశారని ప్రజలందరినీ ఆడే పెట్టారు. ఓకే, రీతిగా ఓకే దేవుడు సంతాప పడను అనే దగ్గర మనం ఆలోచన చేస్తాం.
భూపునాదికి వేయక మునిపే దేవుడు క్రీస్తును చూశాడు, క్రీస్తు సిలువను చూశాడు, మనలను చూశాడు, మనలందరినీ తన హృదయంలో మొదటగా రక్షించుకున్నాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ కొంతమంది పాపం చేశారు, వాళ్ళందరూ నిర్మూలన చేశారు. వారి యొక్క హోమోసెక్సువాలిటీని చూసినప్పుడు, లేకపోతే వారి యొక్క గొప్ప పాపము చూసినప్పుడు దేవుడు సంతాపపడను అని మనకు చూపిస్తుంది. కానీ అది తన యొక్క అసలైన ఉద్దేశం కాదు. అసలు నరుని ఎందుకు చేశానని అనుకుంటే, ముందే ఆది నుండే నరుని సృష్టింపబడక మునిపే నరుడిని నేను సిలువలో రక్షిస్తాననే ప్రణాళిక మనం పుట్టక ముందే ఉంది. కాబట్టి ఆయన సంతాపపడింది ఊరికి మనకు ఒక అసహనాన్ని వ్యక్తం చేయడానికి మాత్రమే. దట్ ఈస్ అన్ ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్. గాడ్ డజంట్ నీడ్ ఎనీ రిపెంటెన్స్. ఆయన పశ్చాత్తాపము అవసరం. ఆయనకు అన్నీ తెలుసు. మనం పడిపోతామని తెలుసు. సిలువలో క్రీస్తులో మనం రక్షిస్తాడని మనకు తెలుసు. ఆయనే వచ్చి పాపక్షమాపణ నిమిత్తం మన కొరకు పాపార్థ బలిగా అయిపోతాడని తెలుసు. ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన భవిష్యత్ జ్ఞానంలో మనలను చూచాడు. కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ అంటేమి కష్టమేమీ కాదు. దేవుడు పశ్చాత్తాపడినంటే నరుని యొక్క అంతము వానికి తెలుసు. రెండవది, ఈ నిర్గమకాండము 32:14 ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. నిర్గమకాండము 32:14. నిర్గమకాండం 32:14. అంటే యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాప. మోషే పైకి వెళ్ళాడు, పదాజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళాడు. కింద అహరోను తొందర పెట్టారు. బంగారపు గొర్రెను చేయించుకున్నారు, ఒక విగ్రహం చేయించుకున్నారు. బంగారపు లేగదోడని చేయించుకున్నారు, ఒక విగ్రహం చేసుకున్నారు, గోల్డెన్ కాఫ్ని. దాన్ని బట్టి చూసి దేవుడు అత్యాగ్రహుడై వారందరినీ నాశనం చేయడానికి సిద్ధమయ్యాడు. వారందరినీ నేను చంపేస్తాను అని చెప్పి ఇజ్రాయెల్ అందరి మీద కోపము. అప్పుడు అంటున్నాడు, నేను సంతాప పడాను. మోషే వచ్చి వారి మధ్యలో వచ్చి ఇంటర్సెసర్గా ఉన్నారు. మోషే వారి మధ్యలోకి వచ్చి వారి నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు మోషే యొక్క పశ్చాత్తాపాన్ని ఇజ్రాయెల్ యొక్క పశ్చాత్తాపంగా ఆయన చూసి దాన్ని పరిగణించి వారికి చేస్తానన్న కీడుని ఆయన చేయలేదు. ఆయన చేస్తానన్న కీడుని ఆయన చెయ్యలేదు అని మనకి కనపడుతూ ఉంది. మొదటి మాటలో మనకి ఏం కనపడుతుందంటే, ఇట్ ఈస్ నాట్ దట్ గాడ్ చేంజ్, ఇట్ ఈస్ దట్ పీపుల్ చేంజ్. ఏమైంది అక్కడ? దేవుడు మారలేదు. తన ఉగ్రతను తీసుకొస్తానని బంగారు లేగదోడు చేసుకుని ఇజ్రాయెల్ ప్రజల మీద తన ఉగ్రతను తీసుకొస్తానని ఇజ్రాయెల్తో చెప్పిన దేవుడు ఆ యొక్క ఉగ్రతను తీసుకురాకుండా ఆపింది. ఎందుకనంటే మోషే యొక్క ప్రార్థన, ప్రజల యొక్క ప్రార్థన. ఈ కాంటెక్స్ట్ లో ఎవరు మారారు? దేవుడు మారలా, ప్రజలు మారారు. కాబట్టి ఆయన చేస్తానన్న కీడుని ఆయన చేయలేరు. ప్రజలు మారారు కాబట్టి ఆయన చేస్తానన్న కీడుని చేయలేరు. ఇట్ ఈస్ నాట్ దట్ గాడ్ చేంజ్, బట్ ఇట్ ఈస్ ద పీపుల్ దోస్ హు ఆర్ చేంజ్. ఆయనకు రెండు గుణగుణాలు ఉన్నాయి. మీరు మారితే నేను క్షమిస్తాను, మీరు మారితే నేను క్షమిస్తాను, మీరు మారకపోతే నేను శిక్షిస్తాను. రెండు కూడా మార్పు లేని గుణాలు. మీరు మారితే నేను క్షమిస్తాను, మీరు పశ్చాత్తాపడితే నేను రక్షిస్తాను, మీరు మారకపోతే నేను శిక్షిస్తాను. ఇట్ ఈస్ కన్సిస్టెంట్ విత్ గాడ్ త్రూ అవుట్ హిజ్ ఏజ్. మీరు ఎక్కడైనా చూడండి, జనాలు మారి పశ్చాత్తాపడితేనే దేవుడు ఆగాడు, కానీ ఆయన తీసుకొస్తానన్న శిక్షను ఎక్కడ ఆయన ఆపలేదు. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ గాడ్ ఇన్ జడ్జ్మెంట్స్. మారకపోతే ఇశ్రాయేలు అమాలేకీయులు అందరినీ కూడా ఆయన శిక్షించినట్లు మనం చూస్తా ఉన్నాం. కొన్ని జనాంగాలను అయితే ఆయన బయటికి సంపూర్ణంగా ఎనలైజ్ చేసినట్టు చూస్తూ ఉన్నాం. మొదటి మాట నేర్చుకోవాల్సిన ఏంటంటే, దేవుడు ఎప్పటికీ మారడు. ప్రజలు మారారు కాబట్టి దేవుడు మారినట్లు కనపడుతుంది. ప్రజలు మారారు కాబట్టి దేవుడు తన మనసును మార్చుకున్నట్లు కనపడుతుంది. కాదు, రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. నువ్వు మార్పు చెందావా, దేవుడు ఎవరినైనా ఎప్పుడైనా ఏ దేశాన్నైనా రక్షిస్తాడు. నువ్వు మార్పు చెందలేదా, దేవుడు ఎవరినైనా ఎప్పుడైనా శిక్షిస్తాడు. ఇప్పుడు మారింది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. మోషే యొక్క ప్రార్థన గురించి యోనా విషయంలో మనం ఆలోచన చేస్తే యోనాకి తెలుసు
దేవుడు నినివే పట్టణాన్ని నాశనము చేయాలని అనుకోలేదు. మొదటగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నినివే పట్టణాన్ని నాశనము చేయాలని అనుకోలేదు. కానీ వారిని భయపెట్టడానికి, ఆయన వైపు తిప్పుకోవటానికి, మీరు మారకపోతే నేను మిమ్మల్ని నాశనము చేస్తాననే వార్త పంపించు అని చెప్పి యోనాకు చెప్పాడు. యోనాకు తెలుసు దేవుడు కరుణామయుడు అని. యోనాకు తెలుసు దేవుడు నిజంగా నినివేని రక్షించడానికే ఈ యొక్క జడ్జిమెంట్ తీర్పును పంపిస్తున్నాడని. మళ్ళీ చెప్తున్నాను, యోనా ద్వారా నినివే మీదకి తీర్పు చెప్పింది ఎందుకు అని అంటే వారిని రక్షించటానికే. ఎప్పుడైతే నినివే ప్రజలు తమ యొక్క పాపం నొప్పుకొని పశ్చాత్తాపడ్డారో, ఇప్పుడు ఎవరు మారారు? ప్రజలు మారారు. కాబట్టి దేవుడు వారిని కరుణించాడు, క్షమించాడు. దేవుడు మొదటగానే తన మాట మీద నిలబడ్డాడు. మీరు మార్పు చెందండి, మార్పు చెందితే నేను శిక్షించను. మీరు మార్పు చెందకపోతే నేను ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాను. మొదటి కాంటెక్స్ట్లో, రెండవ సందర్భంలో, మూడవ సందర్భం, యోనా సందర్భంలో కూడా ఎవరు మారారు? ప్రజలే మారారు. ప్రజలే పశ్చాత్తాపడ్డారు. కాబట్టి దేవుడు తాను చేస్తానన్న కీడుని చేయలేదు. అంతేగాని అక్కడ దేవుడు మారినట్లు కానీ మొదట్లో యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ వాడుతున్నాడు. వారి యొక్క ఘోరమైన పాపం బట్టి వారికి చేస్తానన్న కీడును చేయకుండా పశ్చాత్తాపడ్డాడు అని 3:10 మనం చదివాం. నిజంగా ఆయన పశ్చాత్తాపడ్డాడా? అసలు ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి? నినివేకి యోనాను పంపడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? వారు రక్షింపబడాలని. మరి రక్షింపబడాలని ముఖ్య ఉద్దేశంతో యోనాను పంపినప్పుడు, ముఖ్య ఉద్దేశంతో యోనాను పంపినప్పుడు దేవుడు ఎందుకు పశ్చాత్తాపడతాడు? మనుషులు మారారు, అక్కడ నినివే పట్టణస్థులు మారారు. కాబట్టి దేవుడు అక్కడ మారలేదు. దట్స్ యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ విచ్ ఇస్ యూజ్డ్ టు సిగ్నిఫై గాడ్స్ హార్ట్. ఆయన మనుషుల్ని రక్షించడంలో ఎంత తీక్షణ కలిగి ఉన్నాడో మనకి అర్థమవుతుంది. దీస్ ఆర్ ఆల్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని మనము చూసుకోవచ్చు. ఇవన్నిటికి కీలకమైన వచనం ఏంటంటే యెహెజ్కేలు చూడండి 33, యెహెజ్కేలు 33 13 నుంచి 14 వచనాలు నేను చదువుతాను. యెహెజ్కేలు 33 13 నుంచి 14, 715వ పేజీలో యెహెజ్కేలు 33 13 నుంచి 14 వచనాలు. నీతిమంతుడు నిజముగా బ్రతుకుదునని నేను చెప్పినందుకు అతడు తన నీతిని ఆధారము చేసుకుని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏది జ్ఞాపకము చేయబడదు. తాను చేసిన పాపం బట్టి అతడు మరణము నందును. మరియు నిజముగా మరణం నొందుదల దుర్మార్గునికి నేను సెలవించిన అతడు పాపము విడిచి నీతి న్యాయాలను అనుసరించుచు కొదుపు సొమ్ము మరలా అప్పగించుచు, మరియు నిజముగా మరణం నొందుదల దుర్మార్గునికి నేను సెలవినప్పుడు అతడు తన పాపము విడిచి నీతి న్యాయాలను అనుసరించుచు కొదువు సొమ్మును మరలా అప్పగించుచు తను దొంగిలించిందని మరలా ఇచ్చివేసి పాపం జరిగింపు ఉండి జీవజల దారములు కట్టడం అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. ఇది దేవుని యొక్క మెయిన్ థీమ్. ఒకడు మంచివాడిగా కనపడినను వాడి తొదకి చెడు చేస్తే వాడిని శిక్షించే దేవుడు. ఒకడు చెడువాడుగా కనపడినను తొదకు వాడు మంచిగాడుగా మారితే ఖచ్చితంగా వాడిని రక్షించే దేవుడు. జక్కయ్యని ఏ రీతిగా రక్షించాడు, ఇస్కరియోతు యోధాను ఏ రీతిగా శిక్షించాడో మనము చూసుకోవచ్చు. ఒకడు నీతిమంతుడు అగ్గుపడ్డాడు, మొదటగా వాడు పాపం చేసినప్పుడు వాడిని శిక్షిస్తాను అని చెప్తున్నాడు. ఒకడు పాపిగా అగ్గుపడ్డాడు, వాడు తన పాపాన్ని వదిలేసినప్పుడు వాడిని రక్షిస్తాను అని చెప్తున్నాడు. ఇజ్రాయెల్ విషయంలో కూడా అదే. మోషే ప్రార్థన చేశాడు కాబట్టి మోషే ప్రార్థన బట్టి వారిని రక్షించాడు, కానీ దేవుడు మారలేదు. నినివే వారి విషయంలో కూడా అంతే. నినివే వారి విషయంలో దేవుడు మారలేదు. ప్రజలు మారారు కాబట్టి, వారి చెడు మార్గం వదిలేశారు కాబట్టి, వారి దుర్మార్గతను వదిలేశారు కాబట్టి దేవుడు వారిని రక్షించాడు. తర్వాత సమూయేలు కూడా అటువంటి సిమిలర్ కాంటెక్స్ట్లోనే మనకి కనపడుతూ ఉంటుంది. మొమెంటరీ గ్రీఫ్, లేకపోతే అప్పటికప్పుడు కొద్దిగా సంతాపం ఆయన ఎక్స్ప్రెస్ చేసినట్టు కనపడుతుంది, కానీ నిజంగా ఆయనకి తెలియకుండా ఏది జరగదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అన్నిటిలో మనము చూడగలిగింది ఏంటంటే ఈ యొక్క ప్రాసెస్ థియాలజీ అనేది మనకి కనపడుతూ ఉంది.
జనాల్లోంచి వచ్చిన ఒక విషయం ఏంటంటే ప్రాసెస్ థియాలజీ. ఈ లేఖనాలు సరిగ్గా అర్థం చేసుకోకుండా కింద నుంచి పైకి మనం చూస్తున్నప్పుడు ఇట్ లుక్స్ లైక్ ఎ ప్రాసెస్. గాడ్ ఈజ్ ఇన్ ద మేకింగ్, గాడ్ ఈజ్ ఇన్ ద మేకింగ్, గాడ్ ఈజ్ ఇన్ బికమింగ్ మోర్ గాడ్ అన్నట్లు మనకు కనపడుతుంది. ఎందుకంటే పాత నిబంధన మనం చూసినప్పుడు యెహోవా దేవుడు ఎలా కనపడతాడు? క్రూరుడుగా, శిక్షించేవాడుగా, దయలేనివాడుగా, సంహరించేవాడుగా, శిక్షకుడుగా కనపడతాడు. కాబట్టి జాన్ ఫ్రేమ్ మిగతా ప్రాసెస్ థియాలజీన్స్ ఏమన్నారంటే పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవుళ్ళలో కొత్త మార్పు కనపడింది. క్రూరుడుగా, శిక్షకుడుగా, శిక్షించేవాడుగా ఉన్న ఈ దేవుడు యేసుక్రీస్తులోకి వచ్చి కరుణామయుడుగా మారిపోయి సిలువలో తను అప్పచెప్పుకున్నాడు. ఇతరులు ఎవరైనా పాపం చేస్తే చూడలేని దేవుడు, వెంటనే శిక్షించే దేవుడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి తన్నే తాను పాపిగా చేసుకుని ఇతరుల కొరకు ఆయన శిక్షింపబడ్డాడు. యు సీ ద ప్రాసెస్. ఏదైనా ప్రాసెస్ కనపడుతుందా? ఇలాగ దేవుడు మార్పు చెందినట్లు ప్రోగ్రెస్ అయినా కనపడుతుందా? కోపి అయిన దేవుడి నుంచి ప్రేమమయుడైన దేవుడి వరకు కొద్దిగా ప్రోగ్రెస్ కనపడుతుందని కొంతమంది తప్పుడు బోధకులు వచ్చారు. ఈ ప్రోగ్రెస్ థియాలజీ, ఈ ప్రాసెస్ థియాలజీ ఖచ్చితంగా దుర్బోధ. ఎందుకు? పాత నిబంధనలు ఉన్న దేవుడు కొత్త నిబంధన ఉన్నాడు, కొత్త నిబంధన దేవుడు పాత నిబంధనలోనే ఉన్నాడు. ఆయన పాత నిబంధనలో క్రూరుడుగా, హింసకుడుగా, అందరినీ చంపేసేవాడుగా మనకి కనపడినాను కాదు. ఆయన కృప నిరంతరము నిలిచును. 136 కీర్తన, ఆయన కృప నిరంతరము నిలిచును. 1 నుంచి 26 అధ్యాయంలో 26 సార్లు మనకి కనపడుతుంది ఆయన కృప నిరంతరము నిలిచును. యోహాను 4:2 ఆయన త్వరగా కోపడువాడు కాదు, బహు శాంతమూర్తి ఆయన చేయనన్న కీడు చేయకుండా ఆపగలిగిన వాడు అని చెప్పి యెహోవా అందరికి ఉపకారి. కీర్తనలు 145:9. యెహోవా దీర్ఘశాంతుడు. కొత్త నిబంధనలో ఎలా కనపడుతుందంటే ఇటువంటి దేవుడు భీకరుడైన దేవుడుగా కనపడుతూ కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఆయన మార్పు చెందాడు, కరుణామయుడిగా తయారయ్యాడు. మీకు తెలుసా, అందరి ప్రవక్తల్లో కల్లా ఎక్కువగా నరకం గురించి చెప్పింది ఎవరు? క్రీస్తు యేసే. అందరి ప్రవక్తల కన్నా ఎక్కువగా నరకం చెప్పింది ఎవరు? క్రీస్తు యేసే. ఒకవేళ ఏదైనా హారర్ స్టోరీ చూస్తే ప్రకటన కంటే ఎవరైనా గొప్ప హారర్ స్టోరీ తీయగలరా? ఇంకా దుఃఖాక్రాంతమైన స్టోరీ ఎవరైనా తీయగలరా? ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క ఉగ్రత మనకు కనపడుతుంది. అదంతా క్రీస్తే చేస్తాడు, అదంతా క్రీస్తే చేస్తాడు. శిక్షకుడు ఎవరు? క్రీస్తే. రక్షకుడు ఎవరు? క్రీస్తే. ఈ ప్రాసెస్ థియాలజీ ఏం చెప్తుందంటే పాత నిబంధన దేవుడు క్రూరుడు, కొత్త నిబంధన దేవుడు ప్రేమమయుడు. పాత నిబంధన దేవుడు కర్కోటకుడు, కొత్త నిబంధన దేవుడు శాంతమూర్తి అన్నాడు. తప్పు. తండ్రి కుమార ఇద్దరు కూడా ఒకే విధంగా ఉన్నారు. మంచి చేస్తే, పాపము చేయకుండా తమ తప్పించుకుంటే, తమ పశ్చాత్తాపడితే రక్షించే దేవుడు, పాపాన్ని విడవకపోతే ఎప్పుడు శిక్షించే దేవుడు. ఆయన మార్పు లేని వాడు. There is no chance for process theology. There is no chance for process theology. ప్రోగ్రెస్ కి ఏమాత్రమో ఛాన్స్ లేదు. పాత నిబంధనలో దేవుడు కరుణామయుడే, కొత్త నిబంధనలో దేవుడు కరుణామయుడే. పాత నిబంధనలో దేవుడు శాంతమూర్తే, కొత్త నిబంధనలో దేవుడు శాంతమూర్తే. పాత నిబంధనలో దేవుడు ఉగ్రుడే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కొరడా చేసి ఆ యొక్క దేవాలయంలో తన ఉగ్ర రూపం చూపించిన సందర్భాలు మనం చూసుకున్నాం. యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. దేవాలయంలోకి వెళ్ళి ఆ యొక్క పౌరులను ఎగరగొట్టేసి చిల్లరంతా విసిరేసి వాళ్ళ కొరడాలతో వాళ్ళందరినీ చేసి నా యొక్క తండ్రి గృహమును వ్యాపారటీలుగా చేశారని చెప్పి వారందరినీ తరిమేసిన ఉగ్రుడైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. పాపము వేషధారులైన పరిశీలన, వేషధారులైన శాస్త్రులను మీరు మారకపోతే మీకు శ్రమ అని చెప్పి వారి మీద శ్రమ ప్రకటించిన దేవుడు. ఈయన కరుణమయుడేమి కాదు. మీరు అనుకున్నట్లుగా ఆయనకు ఒకే ఒక గుణగణం ఉంది. ఏంటది? పాపమును వదిలితే రక్షిస్తాడు, పాపాన్ని పట్టుకుని ఉంటే శిక్షిస్తాడు. దిస్ ఇస్ ఫైనల్. ఓల్డ్ టెస్టిమెంట్ అయినా, న్యూ టెస్టిమెంట్ అయినా, యెహోవా అయినా, యేసుక్రీస్తు అయినా ఇద్దరు కూడా ఒకటే. దర్ ఇస్ నో స్కోప్ ఫర్ ప్రాసెస్ థియాలజీ అని చెప్తూ ఉన్నారు. ఈజ్ ద సెంపర్ ఐడమ్ అని లాటిన్లో ఉంది. SEMPER IDEM అని కొడితే మీకు కనపడుతుంది. ఈజ్ ఆల్వేస్
సేమ్. యేసుక్రీస్తు గురించి ఉంది, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అనే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అలాగే ఒకసారి మీరు కూర్చుని ఉంటే కొన్ని వాక్య భాగాలు నేనే చదువుతూ మీకు దేవుడు ఏ రీతిగా మార్పు లేనివాడో ఒక్క 2 నిమిషాలు నేను ప్రజెంట్ చేస్తాను. మొదటగా మనం చూసింది ఏంటి? ఆయన పరిపూర్ణుడు. ఆయన ప్రతి గుణలక్ష్యంలోనూ ఆయన పరిపూర్ణుడుగా ఉన్నాడు. చూడండి, ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు మారనవి. ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు మారనవి. భూమి పునాదులు వేయక ముందే అవి ఉన్నాయి. హెబ్రీ పత్రిక 6:17లో ఎవరు ఏమి తీయదు, జస్ట్ నా వైపు వినండి, అన్ని రాశారు. తన సంకల్పం నిశ్చలమైనది, మనకు బలమైన ధైర్యం కలిగినట్లు తన ప్రమాణము చేసి దాని వాగ్దానముతో దృఢపరచాడు. మనం రక్షిస్తానని ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాన్ని ఇంకా మీరు నమ్మట్లేదని దాని మీద ఒట్టు కూడా పెట్టుకున్నాడు అని చెప్తున్నాడు. అంటే తన వాగ్దానాల్లో, తన పర్పసెస్లో, తన ప్లాన్స్లో ఆయన ఏమాత్రము వేవర్ అయ్యేవాడు కాదు, మార్పు చెందేవాడు కాదు అని మనకు కనపడుతుంది. దాని తర్వాత ఆయన ఆలోచనల్లో ఆయన మార్పు లేని వాడు. కీర్తన 33:11లో యెహోవా ఆలోచనలు సదాకాలము నిలుచును, ఆయన సంకల్పము తరతరములు నిలుచును. సదాకాలం అనే మాట ఫర్ ఎవర్ అని కనపడుతుంది. ఆయన ఆలోచనలు సదాకాలము నిలుచును అని కనపడుతుంది. మొదటగా ఆయన పర్పసెస్, రెండుగా ఆయన ప్లాన్స్, దాని తర్వాత ఆయన యొక్క కౌన్సిల్, ఆలోచనలు మనం చూసాం. దాని తర్వాత ఆయన యొక్క గ్రహింపు. యెషయా 40:28లో భూదిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము అనందు. ఆయన జ్ఞానములో మార్పు లేని వాడు అని మనకు కనపడుతుంది. దాని తర్వాత ఆయన యొక్క విల్ పవర్లో ఆయన ఏక మనస్సు గలవాడు అని యోబు చెప్తున్నాడు 23:13. ఆయన మార్చగలిగిన వాడు ఎవడు? యోబు 23:11. ఆయన మార్చగలిగిన వాడు ఎవడు? ఆయన ఏక స్వభావం కలిగిన వాడు అని చెప్తున్నాడు. హిస్ నేమ్స్, ఆయన నామాలు, ఐ యామ్ హూ ఐ యామ్, ఉన్నవాడను అనువాడను నేనే. రేపు ఇంకోలాగా మారుతాను, నిన్న ఇంకోలాగా ఉన్నాను అని చెప్పట్లేదు. అందుకనే ప్రెసెంట్ టెన్స్, కంటిన్యూస్ ప్రెసెంట్ టెన్స్ లో వాడాడు. ఐ యామ్ హూ ఐ యామ్. ఐ యామ్ హూ ఐ వాజ్ అంటే మార్పు చెందాడు అని అర్థం. ఐ యామ్ హూ ఐ యామ్ అంటే ఎప్పటికీ మార్పు లేని వాడు. ఆయన నామాల్లో మార్పు లేని వాడు. ఆయన మొదటి వాడు, కడపటి వాడు. ఆయన రెండో వాడు, రెండో దానికన్నా కొద్దిగా కడపటి కంటే కొద్దిగా చిన్నవాడు అని చెప్పట్లేదు. ఆయన మొదటి వాడు, కడపటి వాడు, ఎప్పటికీ. ఆయన ఆల్ఫా ఒమేగా, ఆయన ఏ, ఆయన జెడ్ అని అర్థం. ఆయన నామాల్లో ఎప్పటికీ మార్పు లేని వాడిగా మనకు కనపడుతున్నాడు. యేసుక్రీస్తు గురించి చూస్తే ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. హెబ్రీ 13:8 నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నామాలు చూడండి, అందులో మార్పులు లేవు. ఆయన విజ్డమ్, జ్ఞానము, బుద్ధి, తీర్పులు, మార్గములు. రోమ 33:11-33 బుద్ధి జ్ఞానములు ఎంతో గంభీరము, తీర్పులు శోధింప సత్యము కానివి, ఆయన మార్గములు ఎంతో అగమ్య. అంటే ఆయన ఆలోచన, ఆయన బుద్ధి, ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు, ఆయన నిర్ణయాలు, ఆయన వాగ్దానాలు, ఆయన నామం, ఆయన విల్ పవర్. చూడండి ఎన్ని మాటలు. సదాకాలము ఏకరీతిగా ఉన్నవాడు, సదాకాలము ఏకరీతిగా ఆలోచించేవాడు, వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు, వాగ్దానం మీద బొట్టు పెట్టేవాడు, ఆయన ఆది నుంచి ఒకే రీతిగా ఉన్నవాడు, నిన్న నేడు రేపు మారని వాడు, ఆల్ఫా ఒమేగా అయిన వాడు. ఎన్ని లేఖన భాగాలు ఉండగా ఎవడో వచ్చి కొత్తగా పాత నిబంధనలో దేవుడు క్రూరుడు, కొత్త నిబంధనలో దేవుడు మంచివాడు, కరుణమయుడు అని చెప్తుంటే మీరు ఏమాత్రము there is no scope for progress theology, there is no scope for process theology అని మనం చూసి డెసిషన్స్, ఆయన నిర్ణయాలు చూడండి. నెంబర్స్ లేకపోతే సంఖ్యాకాండ 23:19, మొదటి సమూయేలు 15:29 ఇశ్రాయేలు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన పశ్చాత్తాపడడు, ఆయన అబద్ధం ఆడడు. ఆయన మాటలు చూడండి, ఆయన అబద్ధం ఆడడు, ఆయన పశ్చాత్తాపడ్డు, మనలేగా ఆయన నరుడు కానే కాదు. హిస్ డెసిషన్స్ ఆర్ అన్వేవరింగ్. అటు ఇటు వ్యాసలేట్ అయ్యే ఊగే నిర్ణయాలు ఆయనలో లేనే. దీస్ ఆర్ ద టెక్స్ట్. మీరు తీస్తే డిస్టర్బ్ అవుతారని నేనే చదువుకుంటూ రాసుకుంటూ వచ్చాను. మీరు వినండి, ఒకవేళ అవసరమైతే అవి కోట్ తీసుకొని ఆయన కృప నిరంతరం ఉండును అని చెప్పారు. ఈజ్ పర్ఫెక్ట్, హీ ఈజ్ పర్ఫెక్ట్.
ఆయన ఆలోచనలో రాసుకున్నాను, జ్ఞానములో, ఆయన కృపలో, ఆయన బుద్ధిలో, ఆయన నామములో, ఆయన తీర్పులో, ఆయన మార్గములో, ఆయన తెలివిలో, ఆయన స్వభావంలో, ఆయన ఉపదేశాల్లో, ఆయన సంకల్పంలో, ఆయన వాగ్దానంలో, ఆయన నిబంధనల్లో, ఆయన బలములో, ఆయన నిర్ణయాల్లో మార్పు లేని వాడు. He is an unchanging God in all his attributes. ఆయన మార్పు లేని వాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాన్ని జరగకుండా ఆపగలిగిన వారు ఎవరు? There is nobody who can stop his plans, his purposes, his thinking, his execution of judgment. ఆయన తీర్పు తీస్తే అడ్డు పెట్టే షీల్డ్ ఏమీ లేదు అని మనము చూసుకోవచ్చు. ఇంత గంభీరమైన దేవుడు మన తరపున ఉన్నాడు అని మనము ఆలోచన చేయొచ్చు. లాస్ట్గా ఈ 3 ప్రాక్టికల్ బెనిఫిట్స్ చెప్పిన వాక్య భాగాన్ని ముగిస్తాను. ఏంటి? దేవుడు మార్పు లేనివాడు, దానివల్ల మనకు వచ్చే లాభము 3 రీజన్స్ లేదా 4 రీజన్స్. ఇట్ ఈస్ ద రీజన్ ఫర్ ద వికెడ్ టు ఫియర్. మొదటిదేంటి? ఇట్ ఈస్ ద రీజన్ ఫర్ ద వికెడ్ టు ఫియర్. దుష్టులు, పాపులు, దుర్మార్గులు భయపడటానికి కారణమై ఉండాలి. ఆయన మార్పు లేని తనము దుష్టులు, పాపులు, దుర్మార్గులు భయపడటానికి ఒక సంకేతము పంపాలి. ఎందుకు? యెహెజ్కేలు 33:14-15 ప్రకారం ఎవడైనా మార్పు చెందకపోతే వాడిని ఖచ్చితంగా నేను నాశనము చేస్తాను అని చెప్పారు. ఇట్ డజంట్ మ్యాటర్, ఆయన ఖచ్చితంగా నాశనం చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఎవరైతే మార్పు చెందరో వారందరినీ ఆయన శిక్షించే దేవుడుగా కనపడుతూ ఉంటాడు. కాబట్టి దేవుడు ప్రేమమయుడు, భరించేవాడు అనే తత్వాన్ని ఇది దీపం చేస్తుంది. దేవుడు ప్రేమమయుడు, ఆయన సహించేవాడు, భరించేవాడు అనే మాట దీన్ని తీసుకుని వస్తుంది. ఎందుకంటే ఆఖరిలో ప్రకటనలో గొర్రెలను, మేకలను సెపరేట్ చేసినట్టు మనం చూస్తాం. అంత్య దినాల్లో ఆఖరిలో ఆయన తీర్పు తీర్చేవాడుగా మనకు కనపడుతున్నాడు. ఎవరికి తీర్పు తీస్తున్నాడు? క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి తీర్పు తీస్తున్నాడా, లేకపోతే ఆయన శిక్షిస్తున్నాడా? క్రీస్తు రక్తంలో లేని వారిని, ఎవరైతే తమ జీవితాన్ని మార్చుకోలేని వారిని, పశ్చాత్తాపపడిన వారిని ఆయన శిక్షించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రతి పాపి భయపడటానికి కారణమైంది. ఎందుకంటే ఆఖరి దినాల్లో సమయం అయిపోయిన తర్వాత, కాలం ముగిసిన తర్వాత, డోర్ మూసేసిన తర్వాత ఆయన నువ్వు పాపిగా కనపడితే తీర్పు దినాన్న అక్కడ మారడే, అక్కడ మారడు. ఆ రోజు మారడు, ఇప్పుడు మారతాడేమో, ఇంకా డోర్స్ మూయక ముందు. ఆ రోజు అయితే మారడు. ఒకవేళ మారే దేవుడు బ్యాక్స్లైడింగ్ గాడ్ అనుకో, ఆ రోజు ఎవరైనా బతిమాలితే వదిలేస్తాడు, ఆ రోజు ఎవరైనా బతిమాలితే వదిలేస్తాడు. కానీ అటువంటి దేవుడు కాదు. కాబట్టి భయపడి పాపంలో ఉన్నవారు మార్పు చెందటానికి మార్పు లేని దేవుడు కారణమై ఉండాలి. ఎందుకంటే కాలం ఉన్నప్పుడే, డోర్ లోపల ఉన్నప్పుడే, డోర్ తెరిచి ఉన్నప్పుడు మాత్రమే నీకు సమయం తప్ప ఒకసారి జడ్జి ముందుకు వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన తీర్పులో మార్పు ఉండదు. ఇట్స్ అ రీజన్ ఫర్ ద వికెట్ టు ఫియర్. 2, ఇట్స్ అ రీజన్ ఫర్ ద రిడీమ్డ్ టు బి కంఫర్టెడ్. అంటే రక్షింపబడిన వాళ్ళు ఆదరణ పొందడానికి ఆయన మార్పు లేని తనము చాలా ముఖ్యము. మలాకి 3:6 ఇది తీయండి ఒకసారి. మలాకి 3:6 మత్తయి సువార్త ముందు ఉంటుంది. మలాకి 3:6 నాకడికి వచ్చేసాం. మలాకి 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడను. మలాకి 3:6 786 పేజ్. అందరూ 786 పేజ్. యెహోవానైన నేను మార్పు లేని వాడను. గనుక అనేది ఇంపార్టెంట్. తర్వాత ఏంటి? కనుక యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. నేను మార్పు లేని వాడిని కాబట్టే అరే ఇశ్రాయేలు, మీరు ఎన్ని పాపాలు చేసినా మీరు ఇంకా లయం కాలేదు. ఎందుకు? నేను మార్పు లేనివాడిని కాబట్టే ఓ ఇశ్రాయేలు, నువ్వెన్ని పాపాలు చేసినా లయము ఎందుకు? అబ్రహాముతో వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలుతో వాగ్దానము చేశాడు, యాకోబుతో వాగ్దానము
చేశాడు. ఆయన వాగ్దానం మీద నిలబడతాడు కాబట్టి ఆయన మార్పు లేని తనము ఇశ్రాయేలు నశింపకుండా కాపాడుతూ వచ్చింది. ఎర్ర సముద్రంలో మునిగిపోవాలి, ఆ మిడియాను అరణ్యంలో వారు చనిపోవాలి, అమాలేకీయుల చేతిలో సంపూర్ణంగా నశింప చేయబడాలి, ఎరుకో గోడలో వారు కూలిపోవాలి, బబులోను రాజు నెబుకద్నెజరు సంపూర్ణంగా వీరిని లయం చేసేయగలడు. కానీ ఎక్కడా కూడా వారు సంపూర్ణంగా లయము కాలేదు. ఎందుకు లయం కాలేదు? వారు అన్ని సార్లు పాపాలు చేసినా ఎందుకు లయం కాలేదు? దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి, దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి, దేవుడు ఇంకో మాటలో చెప్పాలంటే నిబంధన చేసుకున్నాడు. మరి నువ్వు నేను ఎందుకు లయం కావట్లేదు? నువ్వు క్రైస్తవుడు అయ్యావు కదా, ఈరోజు బోల్డ్ పాపాలు చేస్తున్నాను, రేపు ఇంకా పాపాలు చేస్తా ఉంటాను, ఎల్లుండి కూడా నాలో పాపం ఉంది, 10 సంవత్సరాల తర్వాత నాలో పాపం ఉంది, నేను లయం కావట్లా. నేను లయము ఎందుకు? యేసుక్రీస్తు మార్పు లేని వాడు. ఆయన మనల్ని రక్షించాడు కాబట్టి, పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చాడు కాబట్టి, మనలో ఉంచాడు కాబట్టి, ప్రతిరోజు పాపానికి ఆయన శిక్షించట్ల. చీప్ మ్యాన్ అండ్ గాడ్ ఏం కాదు ఆయన. నువ్వు ఎప్పుడైతే క్రీస్తును సంపూర్ణంగా అంగీకరించావు, ఆ రోజు నీకు నిబంధన చేశాడు, నీవు నాతో పాట కలకాలము పరలోకంలో ఉందుము అని చెప్పి నిబంధన చేశాడు. ఆ నిబంధన బట్టి మీ జీవితాల్లో ఒకసారి చూసుకోండి. ఈ రోజే మీరు లైన్ అయిపోవాలి, ఈ రోజు నేను నా పాపం బట్టి లైన్ అయిపోవాలి, రేపు నేను నా పాపం బట్టి లైన్ అయిపోవాలి, 10 సంవత్సరాల తర్వాత కూడా నాలో పాపం ఉంటుంది, దాన్ని బట్టి నేను లైన్ అయిపోవాలి. ఇప్పుడు నేను రక్షణలో స్థిరంగా ఉండటానికి కారణం ఏంటి? నా మార్పు కలిగిన తనం కాదు, దేవుని యొక్క మార్పు లేని తత్వం. ఎలాగైతే ఇశ్రాయేలుకు వాగ్దానం ఇచ్చి వారిని కాపాడుతూ వచ్చాడు, క్రీస్తు శిలువలో క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసిని కాపాడటానికి ఆయన నిబంధన కోరుకున్నాడు. వి పెరిష్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఎఫర్ట్, బట్ బికాస్ ఆఫ్ గాడ్స్ అన్చేంజబుల్ నేచర్. మనం ఎందుకు ఇంకా నశించిపోవట్లేదు? విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాం, నీనా గురించి మాట్లాడుతున్నాం. మనం ఇంకా ఎందుకు నశించిపోలేదంటే దాని ఉద్దేశం ఏంటి? మనలో పాపం లేదని కాదు. ఎవరైనా నాలో పాపం లేదని చెప్పగలరా? అసూయ, ద్వేషము, క్రోధము, మత్సరము ఇవన్నిటికీ మనం అతీతంగా ఉన్నాం, ఏమీ లేవే. మరి ఎందుకు ప్రతిరోజు మనం చనిపోవట్లేదు? దేవుడు మార్పు లేని వాడు. ఎప్పుడైనా శిక్షించవచ్చు. ఎంతోమంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు, ఎంతోమంది రకరకాలుగా చనిపోతున్నాడు, ఆయన శిక్షించగలరు. ఎందుకు మనం లయం కాలేదు? ఎందుకు ఇశ్రాయేలు లయం కాలేదంటే మలాకి 3 యెహోవా నేను మార్పు లేని వాడు గనుక ఇశ్రాయేలు సంతతి వారు లయం. దట్ ఈస్ ద మెయిన్ థింగ్, గనుక అనే మాట. ఎందుకు? ఇశ్రాయేలు పరిశుద్ధులని కాదు, దేవుడు మార్పు లేనివాడు కాబట్టి ఇశ్రాయేలు ఎప్పటికీ లయము కాలేదు. అందుకని నేను చూసాను విలాప వాక్యాలు 3:22, ఆయన వాత్సల్యత ఎడతెగ ఉన్నది, నిల్చున్నది కనుక మనము నిర్మూలము కాలేదు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అనే విషయాన్ని మనం చూసాం. దాని తర్వాత మూడవది ఆయన మార్పు లేనివాడు కాబట్టి ఆయన స్తోత్రాలు. ఆయన మార్పు లేనివాడు కాబట్టి ఆయన స్తోత్రాలు. He is glorified because of his unchanging nature. ఎందుకంటే he is one of a kind. ఆయన ఒక్కడే ఆ రీతిగా ఉన్నాడు. మిగతా సృష్టి అంతా కూడా మార్పు చెందుతుంది. భూమి, ఆకాశము, నక్షత్రాలు, పాలపుంతలు, చెట్లు, చెరువులు, నదులు, సముద్రాలు, తిమింగలాలు, మనుషులు అందరూ కూడా మార్పు చెందుతున్నారు. ఒకే ఒకడు మారట్లేదు, ఒకే ఒకడికి వయసు లేదు, ఒకే ఒకడు ముసలివాడవడు, ఎప్పటికీ పడుచువాడవడు, ఒకేలాగా ఆయన ఉంటాడు. అందుకనే ఆయన ఆరాధించడానికి అతి ప్రాముఖ్యమైన కారణంగా మనకు అప్పుడు కీర్తనలు 102 25 నుంచి 27. కీర్తనలు 102 25 505వ పేజీలో, ఆది అందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉంటుంది. ఒక మాట నన్ను చెప్పనండి, భూమి యొక్క వయస్సు చాలా ఎక్కువ,
దానికి పునాది వేశాడు. ఆకాశం వయసు ఇంకా ఎక్కువ, అది కూడా ఆయన మనం చూస్తుంటే ఒక 60-70 సంవత్సరాలకే చాలా కాలం జీవించినట్టు కనపడుతుంది. కానీ భూమిది, నక్షత్రాలది, పాలపంతులది చాలా ఎక్కువ. అందుకు నా పోలికేస్తున్నారు చూడండి. ఆది అందు భూమికి నీవు పునాది వేస్తే ఆకాశంలో కూడా నీ చేతి పనులే, అవి నశించిన కానీ నీవు ఆ వస్త్రం వలె పాతగిలిన కానీ ఒక అంగవస్త్రం తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయవు, అవి మార్చబడును, నీవు ఏకరీతిగా ఉంటువాడు. దేర్ ఆర్ మెనీ మిలియన్స్ ఆఫ్ టెక్స్ట్. దేవుడు మార్పు చెందడు. కంపారిజన్ చూడండి, దేంతో ఇచ్చాడు? ఆకాశంతోనూ భూమితోనూ. వాటి యొక్క వయసు అంతా మనలాగా 60-70 కాదు, 10,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాల వరకు వాటి యొక్క వయసు ఉంది. అవే మనం చూస్తుంటే ఎప్పటి నుంచో సూర్యుడు అలాగే వేలాడుతున్నాడు, ఎప్పటి నుంచో భూమి అలాగే ఉంది, అవే మార్పు చెందుతాయని అంటున్నాడు. ఇంకా మనమెంత ఆ కంపారిజన్లో? మనమెంత? కానీ దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన మార్పు లేనివాడుగా ఉన్నాడు. నువ్వు ఎప్పటికీ ఏకరీతిగా ఉన్నావు అని చెప్పి. దట్ ఈస్ ద రీజన్ ఫర్ అస్ టు గ్లోరిఫై గాడ్. మొదటిది, దుష్టులు భయపడవలసిన కారణం. ఎందుకంటే ఆయన ఒక్కసారి తీర్పరిగా, న్యాయాధిపతిగా తన యొక్క కోట్ వేసుకున్నాడంటే ఇంకెవరి మాట వినడు. ఆ రోజు పశ్చాత్తాపడటానికి వీలు లేదు. దాని తర్వాత మనం నశించుకోకుండా ఉండడానికి అది కారణమైంది. ఎందుకంటే మనం చేస్తున్న పుణ్యం వల్ల, మనం ప్రతిరోజు జీవిస్తున్న పవిత్రమైన జీవితం వల్ల మనం రక్షింపబడట్లేదు. ఆయన వాగ్దానం చేశాడు, క్రీస్తులో ఆయన రక్షించాడు కాబట్టి మనం ఇంకా లైవ్ కాకుండా ఉన్నాం. అది మనకైనాను, శారీరక ఇశ్రాయేలుకైనా అదే అక్క. ఎందుకంటే మా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మార్పు లేనివాడు కనుక యాకోబు సంతతి వారు లైవ్ కాదు. మూడవది, అది ఆయన ఆరాధించడానికి ఒక గొప్ప కారణంగా కనపడుతుంది. నాలుగవది, పరలోకము నరకము ఇంకా ఏ విధంగానూ ఎక్స్ప్లెయిన్ చేయలేము. అంటే నిరంతరమైన పరలోకము, నిరంతరమైన నరకము ఉన్నదంటే దాని ఉద్దేశము ఇంకా పరలోకం నరకం ఎప్పటికీ కలవు. అంటే దాని ఉద్దేశం దేవునిలో మార్పు లేదు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత దేవుడు ఏదో కనికరపడి నరకాన్ని తీసుకెళ్ళి పరలోకంలో వేసేస్తాడా? అలా ఉందా లేఖనాల్లో? ఎప్పటికీ నరకం నరకమే, ఎప్పటికీ పరలోకము ఆయన మార్పు లేనివాడు. అది ఎప్పటికీ నరకము నరకమే, ఎప్పటికీ పరలోకము పరలోకం. ఇదేదో కొద్దిగా బాగుంది కదా, నరకాన్ని తీసుకొచ్చి పరలోకం వేసేయటం భలే ఉందని అనుకుంటున్నారా? పరలోకాన్ని తీసుకెళ్ళి నరకం వేస్తే అదేంత ఘోరంగా ఉంటుంది. పరలోకాన్ని కొన్నాళ్ళ తర్వాత అనుకున్న 1,00,000 సంవత్సరాల తర్వాత దేవుడు మారిపోయాడు. ఇంకా పరలోకంలో నాతో ఉండడానికి వీల్లేదని చెప్పి పరలోకాన్ని తీసుకెళ్ళి నరకం వేస్తాడు అనుకోండి, అది ఎలా ఉంటుంది? 1,00,000 సంవత్సరాలు, 1,00,00,000 సంవత్సరాలు, 10 కోట్ల సంవత్సరాలు, ఇన్ఫినిటీ సంవత్సరాలకి మారని దేవుడు. దేర్ విల్ బి హెల్, దేర్ విల్ బి హెవెన్ ఫర్ ఎవర్ అండ్ దే విల్ నాట్ కంబైన్ ఫర్ ఎవర్. అది ఎప్పటికీ కూడా కలవనే. దట్ ఈస్ గాడ్, దట్ ఈస్ ద అన్చేంజబుల్ గాడ్. సమయం ఉండగానే మనము మారాలి తప్ప నరకాన్ని పరలోకంలో కానీ, పరలోకాన్ని నరకంలో కానీ ఆయన ఎప్పటికీ వేయడు. ఎందుకంటే మనకు లేఖనాధారం ఉంది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మార్పు లేని, అందుకు నేను భయపడాలి. నరకాన్ని ఎప్పటికీ ఆయన మార్చడు, పరలోకాన్ని ఎప్పటికీ ఆయన మార్చడు. పాపం చేసేవారు భయపడాలి, క్రీస్తులో రక్షింపబడిన వారు సంతోషించడానికి కారణం, ఆరాధించడానికి అది కారణం.